జాతరలో మిగిలిన 4 రోజులు చాలా ముఖ్యం. ఆయుధాలు తీకూడదని అయ్యగారు ఆ రోజే చెప్పారు కదా. చేతులు ఉన్న ఆయుధాలు కింద పడేసి వెళ్ళి జాతర పనులు చూడండి. పోండి. ఎంత పని చేసావురా? ఏం పని చేసుకొచ్చావురా విత్తనం కొడక? ఏదో నా కొడక, ఎందుకురా పెద్ద ఆయన మీద కత్తి చూసావు? ఊరే ఏకమైపోతుందిరా. నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా? తప్పు చేసావు. నన్ను చంపేస్తారు, ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. ఇందాక నుంచి చెప్పింది చెప్తూ ఎందుకురా భయపడి చేస్తున్నారు? ఈ భయమేరా వేటుమారి పడ్డానికి, వాడు ఇంకా బతుకుండడానికి కారణం. కత్తులు కటార్లు మీ దగ్గర ఉన్నాయిగా. వాళ్ళు మనోళ్ళని ఎంత మందిని చంపుతారనేది కాదు, మనం చచ్చే ముందు వాళ్ళలో ఎంత మందిని చంపుతామనేది ముఖ్యం. రేయ్ ఇట్రా. మన అందరం చచ్చినా వీడు బాబుని చంపినోడి మీద పగ తీర్చుకోవడానికి వీడు బతుకుండాలి. రా, వీడిని తీసుకుపో ఇక్కడి నుంచి. దేవుడా, ఒక్కగానొక్క బిడ్డను పంపించేస్తున్నావే. నువ్వు లేకుండా రాణి ఎంతమంది వస్తారో రాణి. పెట్టన ఓడికి ఆమనే. ఓ హౌదా? ఆ ఊళ్ళో ఒక్కడు కూడా బతికుండకూడదు. రండ్రా. ఏంటల్లుడు, తలుపులు మూయించడమే కాకుండా అడ్డుగా నుంచున్నావేంటి? ముందు ఆ కత్తులు కింద పడేయండి. ఏంటి బాలు నువ్వు వరేది? నాన్నగారినే చంపాలని చూస్తారు. ఆ ఊళ్ళో ఒక్కడైనా ప్రాణాలతో ఉండొచ్చా? నువ్వు వచ్చి అడ్డుకుంటావేంటి? నాన్నకి జరిగిన ఈ సంఘటన బయట ఇంకెవరికీ తెలియకూడదు. జాతరని దగ్గరుండి జరిపిస్తానని ఆయనకు మాటిచ్చాను. జాతర ఏంటి జాతర? ఆయనే మాకంతా, మా దేవుడు. మా దేవుడిని చంపాలని చూశారు. అలాంటి వాళ్ళని ఊరికే వదిలేమంటావా? తప్పుగా బాబు. ఏంటల్లుడు, కర్రసాం నేర్పిన మా దగ్గరే నీ వీరత్వం చూపిస్తున్నావా? అడ్డొచ్చేది మా బావగారి కొడుకే అయినా సరే ఎవరిని లెక్క చేయం. మేము దాటుకు వెళ్ళిపోతాం. ఎదురొచ్చేది నా సొంత మావేలైనా సరే నేను పట్టించుకోను. ఓ, అంత దూరం వచ్చేసావా? అయితే చూసుకుందాం. రా, రోజు నువ్వు మేము కిందికే వద్దు అన్నాను, విన్నారా? నేను చేసిన తప్పే. లేవండి. ಮಾಡೋಣ. లోపల ఏను సౌండ్? లోపల వేరే ట్రీట్మెంట్ జరుగుతోంది. ಏನು? ఇంకో 10 నిమిషాల్లో 2 కేసులు వచ్చేస్తాయి. మీరు అక్కడికి పోయి కూత్ಕೊಳ್ಳಿ. ಹೋಗಿ పో. ಅರ್ಥ ಆಯ್ತಾ? ಏನು ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲಪ್ಪ. అయ్యగారికి కత్తివేటు పడిన విషయం ఎవరితోనూ చెప్పొద్దన్నారు. మరి మా వైల్ని ఇష్టం వచ్చినట్టు ఊతికి పారేశారు. ఆ విషయం కూడా బయటికి చెప్పకూడదంటే ఏంటి అర్థం? ఓయ్ పిచ్చన కొడుక, కొట్టింది చిన్నయ్యారే. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పైకి పిలవండి. అయ్యో అయ్యగారికి అన్నయ్య.
ఇక్కడున్న వాళ్ళందరూ వంశ పారంపర్యంగా మా తాత ముత్తాతల కాలం నుంచి ఈ ఇంట్లో పనిచేస్తున్నారు. ఈ విశ్వాసం, ఈ కుటుంబం మీద మీకున్న మర్యాద నాకు బాగా తెలుసు. ఈ రోజు వరకు మన మధ్య ఎటువంటి దాపరికాలు లేవు. అందుకే మీ అందరినీ రమ్మన్నాను. నాన్నకి జరిగిన ఈ ఘోరం బయట ఇంకెవరికీ తెలియకూడదనే ఇంట్లోనే వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. నాన్న నుదుట 2 చుక్కల రక్తం చూసినందుకే ఊరే ఏకమైపోయింది. ఇప్పుడు నాన్ననే నరికేరని తెలిస్తే ఎన్ని ఊళ్ళు తగలబడతాయో, ఎన్ని తలలు తెగుతాయో తెలీదు. ఇన్నేళ్లుగా రగులుతున్న మంటల్ని ఆర్పడానికే నాన్నగారు ఎంత కష్టపడ్డారు. ఇప్పుడు నాన్నకి ఇలా జరిగిందని మనం మళ్ళీ మొదలు పెట్టకూడదు. ఆ డబ్బుల శబ్దం ఆగకుండా చూసుకుంటానని మా నాన్నకి నేను మాటిచ్చాను. ఇది ఒక యజ్ఞం. జాతరని సజావుగా జరిపించడమే మన లక్ష్యం కావాలి. ఇది మన కర్తవ్యం. మన కదలికల ద్వారా ఎవరికీ అనుమానం రాకూడదు. ఈ ఇంట్లో మన రోజు చేసే ఏ పని కూడా నాన్నగారికి ఇలా జరిగిందని ఆగిపోకూడదు. నాన్నగారు ఉన్నారు, ఆయనకేం కాలేదు. త్వరలో లేచి వస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. మీరు నమ్మాలి. సింహానికి ముళ్ళు గుచ్చుకుంటే 4 రోజులు కుంటుతుంది. ఆ తర్వాత ఎప్పటిలాగే నడుస్తుంది. అన్నా, ఎప్పటిలాగే జాతర జరుగుతోందన్నా. అటువంటి సంఘటన జరిగినట్టు ఏ జాడా లేదు. ఏమన్నారా? బాగా చూసావా? అవునన్నా, నేను బాగా చూసే చెప్తున్నాను. వదినా, అక్కడ ఏ సమస్య లేదంట. జాతర సజావుగా జరుగుతోందంట. అందుకు అవకాశమే లేదు. నా చేతులతో నరికాను. నేను వేసిన వేటికి ఆయన అసలు బ్రతికే ప్రసక్తే లేదు. నన్ను నమ్మండి. ఏమా, అమ్మాయి రెడీ అయిందా? పొద్దున్నే రెడీ అయ్యి కాలుగాలని పిల్ల తిరుగుతా ఉంది. ఎన్నాళ్ళు పెళ్లి చూపులంటే మూతు ముడుచు కూర్చునేది, ఈ రోజు గంతులేస్తుంది. అవును, ఉండదా మరి? ఏమా, వాళ్ళు చేస్తారు కదా. నిన్ను నమ్మి మన వాళ్ళందరినీ పిలిచేశానమ్మా. నాకెందుకో భయంగా ఉంది. భయం ఎందుకు నానా? నాతో చెప్పారు కదా సస్పెన్స్ గా వచ్చి దిగుతానని. రాకుండా ఎలా ఉంటారు? ఇచ్చిన మాట తప్పుతారా? చెప్పానా? నువ్వు ఉండు, నేను పోయి చూస్తాను. ఇదిగో వస్తున్నా. రండి, నమస్కారం. అయ్యగారు రాలేదా? ఓ, వెనకొస్తున్నారా? రండి, మీరు రండి, లోపలికి రండి. మీ ఎత్తుకు మా ఇల్లు తోగదు. మీరే కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. రండి. ముహూర్తం టైం కల్లా అయ్యగారు వచ్చేస్తారు కదా. కూర్చోండి. పర్వాలేదు. ఏంటలా చూస్తూ నుంచున్నారు? అల్లుడి గారికి టీయో కాఫీయో తీసుకురండి. ఒక నిమిషం. నాన్నగారికి ఈ సంబంధం నచ్చలేదు. అది చెప్పడానికి వచ్చాను. ఏమంటున్నారయ్యా? ఏమంటున్నారు? మిమ్మల్ని నమ్మి నేను అందరినీ పిలిచేశానయ్యా. అయ్యా, మీది పెద్ద మనసు అనుకున్నాను, కానీ ఇంత పెద్ద మనసు అనుకోలేదయ్యా. నేను ఒక మామూలు మాస్టర్ అయ్యా. ఇక నన్ను ఎలాగయ్యా తలెత్తుకు తిరగమంటారు? ఆడపిల్ల తండ్రినయ్యా నేను. ఇలా నమ్మించి గొంతుకొస్తారు కదయ్యా. చరు మీ నాన్నకు నచ్చలేదా లేదా నీకు నచ్చలేదా? నాన్నకి నచ్చని ఏ విషయము నాకు నచ్చదు. ఏంటయ్యా అంత మాట అనేసారు? నా మనవరాలు తట్టుకోలేదయ్యా. రే భీముడు, ఇట్ట మొండి చేద్దురా. తాగు, చెప్పిన మాట వినరా, తాగురా. கேட்டா அந்த பிள்ளை மனசு எவ்வளவு கஷ்டப்பட்டிருக்கும். சொல்றதுக்கு என் மனசு எவ்வளவு கஷ்டப்பட்டிருக்கும். புது காரியம்னு வரும்போது முதல்ல நம்மள தான் பணையம் வைக்கணும். ஊருக்காரங்களை பொறுத்த வரைக்கும்
ஐயாக்கு இந்த விஷயம் பிடிக்கலன்னு தான் பேசுவோம். ஐயா வரலன்னு யாரும் பேச மாட்டாங்க. அதான் முக்கியம். வேலை யார வேணாலும் மாப்பிள்ளைய ஃபிக்ஸ் பண்ண சொல்லுங்க, நான் கட்டிக்கிறேன். ఇది పోదు. డాక్టర్లు ఇచ్చే మందుల వల్ల మాత్రమే నాన్నకి నయం కాదు. ఆ వీరభద్రుడి డప్పులు శబ్దం వినిపిస్తూనే ఉండాలి. అదే నాన్నని త్వరగా నయం చేయగలదు. సుబ్బులు, కిటికీలన్నీ తెరిచుంచు.